భయపడకు, నువ్వు నడిచే దారిలో నేను నీడలా ఉంటాను. సమస్యలు నీ బలాన్ని పరీక్షించడానికి వస్తాయి, వెనక్కి తగ్గొద్దు. ఓం నమఃశివాయ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని శివుడి ప్రేరణాత్మక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శివుడి ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. నీ లోపల ఉన్న శక్తిని నమ్ము, అదే నా రూపం. ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను 10 అడుగులు నీకు తోడుంటాను. అంధకారం ఎంత పెద్దదైనా ఒక చిన్న దీపం చాలు. నీ కన్నీళ్లు బలహీనత కాదు, అవి నీ పోరాటానికి సాక్ష్యం. నువ్వు పడిపోతే మళ్లీ లేవడం నేర్చుకో, అదే నిజమైన విజయం. కాలం పరీక్షిస్తే నువ్వు నిలబడాలి, అదే ధైర్యం. కాలం పరీక్షిస్తే నువ్వు నిలబడాలి, అదే ధైర్యం. ఓం నమఃశివాయ అని జపించు, నీలోని భయం దూరమవుతుంది. నువ్వు ఒంటరిగా లేవు, నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. భయం నీ మనసులోనే ఉంది, దాన్ని జయిస్తే ప్రపంచం నీది. నిన్ను ఆపేది పరిస్థితులు కాదు, నీ ఆలోచనలు. నేను నీకు మార్గం చూపుతాను, కానీ నడవాల్సింది నువ్వే. కష్టం వచ్చినప్పుడు పారిపోవద్దు, అదే నీ విజయం దారి. నీ బలహీనతలను నువ్వే చంపు, అప్పుడు నువ్వే శివుడివి. అసలు పోరాటం బయట కాదు, నీలో జరుగుతుంది. నీ గుండె గట్టిగా కొట్టుకుంటే నువ్వింకా పోరాడగలవు. వేచి ఉండొద్దు, సమయం ఎవరిని ఆగదు. నీ లక్ష్యం చిన్నదైతే నీ జీవితం కూడా చిన్నదే. పడిపోయిన ప్రతిసారి మరింత బలంగా లేవాలి. సుఖం కోసం జీవిస్తే బలహీనుడివి అవుతావు. కష్టం కోసం పోరాడితే శివుడి ఆశీస్సులు నీకుంటాయి. భక్తా, నీ కళ్లలో దాచుకున్న కన్నీళ్లు నీ బలహీనత కాదు, అవి నీ హృదయపు నిజం. భక్తా, ఎందుకు ఒంటరిగా బాధపడుతున్నావు? నువ్వొక్కరే కాదు, నేను నీతోనే ఉన్నాను. నీ భయం నీ శత్రువు, దాన్ని నాశనం చెయ్యి. విజయం కోరుకుంటే నిద్రను త్యాగం చెయ్యి. నీకు తోడు ఎవరూ లేకపోయినా నేను ఉన్నాను. భయం వదిలేయ్, నువ్వు బలహీనుడు కాదు, నీ లోపల శివుడున్నాడు. లేచి నిలబడు, పోరాడు, గెలుచుకో. ఓం నమఃశివాయ. భక్తా, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. భక్తా, నీ కన్నీళ్లు వృధా కావు, అవి నీ బలంగా మారుతాయి. భక్తా, నీ హృదయం స్వచ్ఛంగా ఉంటే నా కృప ఎప్పుడూ నీపై ఉంటుంది. భక్తా, కష్టాలు నిన్ను పరీక్షిస్తాయి, కానీ నిన్ను ఓడించలేవు. భక్తా, నువ్వు నన్ను నమ్మితే నేను నీ మార్గాన్ని సులభం చేస్తాను. భక్తా, అంధకారం ఎంత ఉన్నా నా కాంతి నీకు దారి చూపిస్తుంది. భక్తా, ఈ నిశ్శబ్ద రాత్రిలో నీ గుండె మాట్లాడుతోంది. నువ్వు ఎవరికీ చెప్పని బాధ నాకు వినిపిస్తోంది. భక్తా, భక్తా, నీ కళ్లలో దాచుకున్న కన్నీళ్లు నీ బలహీనత కాదు, అవి నీ హృదయపు నిజం. భక్తా, ఎందుకు ఒంటరిగా బాధపడుతున్నావు? నువ్వొక్కరే కాదు, నేను నీతోనే ఉన్నాను. చీకటి ఎంత పెద్దదైనా ఒక కాంతి చాలు.